ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలుపుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనతో ఏం మాట మాట్లాడుతున్నాడో చూద్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 7వ వచనం వరకు ఈరోజు మనము ధ్యానించుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఆమేన్. ఈ లోకంలో మనకి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు రోజు వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అవి ఒక భాగము. ముఖ్యంగా క్రైస్తవులకైతే ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, ఇబ్బందులు, ఇరుకులు మనకి ఎదురవుతూనే ఉంటాయి. అయితే ప్రతి సందర్భంలోనూ మనము ఏ విధముగా ఉండాలనేది ఇక్కడ పౌలు వ్రాసిన దాన్ని బట్టి మనము చూడవచ్చు. ఎల్లప్పుడూ కూడా మనము ప్రభువునందు ఆనందించాలి. ఆనందించడం అంటే ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఆయన యందు విశ్వాసము కలిగి దేవుడు నాకు సహాయము చేస్తాడు అన్న నమ్మకముతో మనము సమాధానముగా జీవించగలగాలి. మన సహనమును లేదా మన మృదుత్వమును, నిస్వార్థతను ఇతరులకు మనము తెలియజేయాలి. శ్రమలు వచ్చినప్పుడు ఇతరులని మనము కించపరచడము, ఇతరుల మీద కోప్పడము అలాంటి వాటిని మనం చేయకూడదు. కానీ ఎల్లప్పుడూ కూడా సహనము కలిగి, మృదుత్వము కలిగి మనము ఉండాలి. సకల జనులకు తెలియబడనీయుడి అంటే ఇతరులు మనల్ని చూసి కూడా ఆశ్చర్యపోవాలి. అరే, ఇంత శ్రమల్లో, ఇంత కష్టములో కూడా ఏ విధముగా వీళ్ళు ఇంత సహనముగా ఉన్నారంటే ఏమి లేదండి, ప్రార్థన ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూనే మనము ఉండాలి. ఆ విధముగా మనం ప్రార్థించినప్పుడు, ప్రార్థన విజ్ఞాపనల చేత ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి మనము జీవించినప్పుడు మనకున్న కష్టాల నుండి ఎదుర్కోగలిగే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అనేది మనకి వస్తుంది. సమాధానంగా ఉన్నప్పుడే కదండి మనము ప్రశాంతంగా జీవించగలము. సమాధానముగా ఉన్నప్పుడే దేవుడు మనకి జ్ఞానమును దయచేసి ఆ శ్రమను ఏ విధముగా ఎదుర్కోవాలి అనేది కూడా దేవుడు మనకి సహాయం దయచేస్తాడు. అయితే కొంతమంది కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు చెడు మార్గంలో కూడా పడిపోతూ ఉంటారు. చెడు పనులు చేసి కూడా ఈ కష్టం నుండి బయటికి ఎక్కాలి అని ఎంతోమంది అనుకుంటారు. అయితే మనము ప్రార్థించి ప్రార్థన విజ్ఞాపనలతో దేవుణ్ణి వేడుకున్నప్పుడు మన తలంపులకు, మన హృదయములకు యేసుక్రీస్తు వలన కావలి ఉంటాయని పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మన తలంపులకు దేవుని సమాధానము కావలిగా ఉన్నప్పుడు చెడు మార్గంలోకి మనము వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళలేము. కానీ ఇవన్నీ జరగాలంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఎల్లప్పుడూ కూడా దేని గురించి మనము చింతపడకూడదు. కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత ఎల్లప్పుడూ దేవా, నీవు చేసిన దానికి నీకు వేలాది స్తుతులు స్తోత్రములని కృతజ్ఞతాపూర్వకముగా, ఎందుకంటే ఇన్ని రోజులు దేవుడు మనం కాపాడినవాడు, ఈ ఒక్క శ్రమ నుండి విడిపించలేడా అన్న విశ్వాసముతో మనము జీవించగలగాలి. అయితే విశ్వాసము కలవారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారని కీర్తనల గ్రంథంలో చెప్పిన విధముగా ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని యేసుక్రీస్తు చెప్పిన విధముగా మనకి అంత విశ్వాసము లేకపోయినా మన మనసులో ఉన్న పరిపూర్ణ విశ్వాసముతో ఆయన యందు నమ్మిక ఉంచి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మనకి ఆయన విజ్ఞాపనలు చేస్తూ మనము ఉండాలి. అయితే ప్రార్థన విజ్ఞాపనలు మనము చేసినప్పుడు ప్రభువు మనకి సమీపముగా ఉంటాడు. పౌలు ఫిలిప్పీ సంఘమునకు అదే చెప్తూ ఉన్నాడు. మన సహనమును సమస్త జనులకు తెలియజేసినప్పుడు ప్రభువు మనకి సమీపముగా ఉన్నాడు అంటే ఆయన యొక్క సన్నిధి మనకి సమీపముగా ఉంటుందని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేని గురించి చింతపడకుడి అని పౌలు చెప్తున్నాడు. అసలు చింత అనేదానికి మనకి విరుగుడు ఏంటి? ప్రార్థన యొక్క ప్రార్థన మనము ఎందుకు చేస్తామో, ఒకటి అవసరత కోసం చేస్తామో, లేదా కృతజ్ఞతాపూర్వకముగా చేస్తామో, దేవుని సమాధానమును కోరుకొని మనము ప్రార్థన కూడా చేస్తాము. దేవుణ్ణి ఆరాధించుటకు కూడా మనము ప్రార్థన చేస్తాము. అయితే ఎప్పుడైతే మన ప్రార్థన కృతజ్ఞతతో ఉంటుందో అప్పుడు మనము స్తుతులతో దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా స్తుతించగలిగే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. ఆ విధముగా స్తుతులతో ఆయనను స్తుతించినప్పుడు దేవుడు మనకి సమాధానాన్ని ఏ ఒక్క ఆన్సర్ కూడా మనకి దొరకనప్పుడు సమాధానం అనేది మనకి ఒక నిమ్మళత్వాన్ని దయచేస్తుంది.
ఈ విధముగా సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఎల్లప్పుడూ మనకి తోడుగా ప్రార్థించుదాం. ఆమెన్. ఈ దినమునకై దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.